వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజైతే ఒక మంచి నేచర్ లాగండి. మా ఊరు పంట పొలాలన్నీ కూడా చూస్తారు, చాలా బాగుంటుంది. అందరూ కూడా పంటలు కంప్లీట్ అయిపోయండి. సమ్మర్ వచ్చింది కదా, అందరి పంటలు కంప్లీట్ అయిపోయి ఇంకా ఈ సమ్మర్ అంతా కూడా బ్రేక్ అనమాట. మళ్ళీ జూన్ నెలలో స్టార్ట్ చేస్తారు. మాది మొక్కజొన్న పంట ఉంది. మా వారైతే మలేషియా ట్రిప్ వెళ్ళాలని ఇంకా వర్కర్స్ని పిలిచి ఓ 10 days టైం ఉంటుంది కదా, కొంతైనా వర్క్ జరుగుద్ది అని చెప్పి వర్కర్స్ని పెట్టేశారు. నేను ఇంకా స్టార్టింగ్ డే కాబట్టి టెంకాయ కొట్టేసి ఒక 3 ఎన్నెలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేద్దామని, ఆ 3 ఎన్నెలను కూడా బయట ఆరు బయట ఇంటికి కడతారండి. అవి సంవత్సరాంతరం కూడా పక్షులు తింటాయనేమో, నేనైతే బయట పెట్టేస్తాను. అవి అలా ఉంటాయి, పక్షులు వచ్చి తింటాయి అన్నమాట. సో అది ఒక ఫార్మాలిటీ. ఇవి మా పంట అనేది మా షాప్లో ఉన్న సీడ్స్ వలన వచ్చిన పంట అనమాట. సో అది ఎలా వచ్చింది, ఎన్ని ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నాను, కాస్త ఇంట్రెస్ట్ అనమాట. సో అందరూ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది అయితే ఏవైనా వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు వేస్తూ ఉంటారు ఇంకా వేరే పంటలు. వర్కర్స్ అయితే వచ్చేసారండి. వర్కర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా ఇక్కడ కాస్త ఉదయం షాపుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక గంట సేపు వర్కర్స్ వచ్చే టైంకి కాస్త వాళ్ళకి టీలని డ్రింక్స్ అని, మంచి ఎండలు కదా, కూల్ డ్రింక్స్ అవి ఇష్టపడతారని కూల్ డ్రింక్స్ కానీ లేదంటే లెమన్ వాటర్ కానీ ఇలాంటివి టైం ఇస్తూ ఉంటాము. సో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు రావడము, ఇలా చేయడము, తర్వాత ట్రాక్టర్స్కి లోడ్ చేయడము, లాస్ట్లో మిషన్ వేయడం, ఇది ప్రాసెస్. సో 10 days వర్క్ని నేను 12 minutesలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నేను ఇంకా ఇక్కడ కాస్త కూర్చున్నప్పుడు, చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎడిటింగ్స్, వాయిస్ అయితే ఇవ్వడం డిస్టర్బెన్స్ అని ఎడిటింగ్స్, అప్లోడ్స్ అనేవి చేస్తూ ఉండేదాన్నండి. ఎందుకంటే ఇంకా 10 days బ్రేక్ ఇచ్చామంటే మళ్ళీ కాస్త వెనక్కి వెళ్తుంటాం. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అంటే ఖచ్చితంగా రోజు ఏదో ఒక షూట్ అయినా జరగాలి, ఎడిటింగ్స్ అయినా జరగాలి. అలా అయితేనే మనకి ఎక్కడ బ్రేక్స్ ఉండవు. రోజు విడిచి రోజు వీడియోస్ పెట్టగలం అనమాట. లేదంటే 2 daysకి ఒకసారి అలా పెట్టగలం. అంతేకాని మనం బ్రేక్ ఇచ్చామంటే చాలా వరకు వెనక్కి వ్యూస్ పోతుంటాయి, సబ్స్క్రైబర్స్ పోతుంటారనమాట. సో ఇంకా అందుకనే ఎక్కడ బ్రేక్ ఉండకూడదు అని చెప్పి ఇక్కడే కాస్త ఆ వర్క్ చేసుకుంటున్నాను. మనకి హెల్త్ ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు తప్పదండి. ఇంకా ఇలాంటి వర్క్ టైంలో కూడా మనము చీటికి మాటికి బ్రేక్ చేసామంటే కాస్త ఇబ్బంది కదా. అందుకనే ఇక్కడ కూడా మంచి నెట్ వస్తుంది. సో చక్కగా అప్లోడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉండేవి. ఇంట్లో ఏవైనా వీడియోస్ షూట్ చేసి తీసుకొచ్చేదాన్ని అనమాట. సో తర్వాత వీళ్ళైతే బయటూరు నుంచి వస్తారు, చాలా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ ఇందులో ప్రతి ఒక్కరు అంటే పెద్దవాళ్ళు ఉన్నారండి, స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది మా మామిడి చెట్టు. మా మామిడి చెట్టుకి కాయలు అయితే ఉగాది వచ్చింది కదా, కొంచెం పిందులైతే ఉన్నాయి. ఇది చాలా పెద్ద, అంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్న చెట్టు కాబట్టి లేట్ కాపు. నార్మల్గా అన్ని చెట్లకైతే కొంచెం పెద్ద సైజే ఉంటుంటాయి, కానీ ఇది బంగినపల్లి మామిడి చెట్టు. ఇదంతా కూడా అసలు తోట, దాన్ని అంతా తోట తీసేసి సాగులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ చెట్టు మాత్రం ఉంచాము. అందరూ చెట్టు కింద కూర్చోవడము, ఇంకా టీలైనా డ్రింక్లైనా తీసుకోవడము, మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు స్టార్ట్ చేయడం, నా వర్క్ నేను స్టార్ట్ చేసేదాన్ని. ఉదయం సాయంత్రం ఒక గంట 2 గంటలు అలా వచ్చి కూర్చునేదాన్ని. వాళ్ళు ఎలా వచ్చారు, ఎంతమంది వచ్చారు అవన్నీ కూడా మనము చూసుకోవాలి కదా, కాస్త బాధ్యత అనమాట. సో అంటే అసలు నేను రాకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఖాళీగా ఉండడం ఎందుకు, కాస్త 1 hour 2 hours ఉన్నా కూడా దాన్ని ఇలా యూజ్ చేసుకోవడం బెటర్ అనిపించి నేను చేసేదాన్ని. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉండేవారండి. అంటే వాళ్ళకైతే ఖచ్చితంగా బాధ్యతలు అయిపోతాయి. అంటే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, ఎవరి బాధ్యతలు వాళ్ళు చూసుకోవడం అనేది చేసినప్పుడు కూడా వీళ్ళు వస్తున్నారు. ఇందులో పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మల వయసు వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళకి పెన్షన్ మీద కూడా ఆధారపడి బ్రతకొచ్చు. కానీ ఇంత దూరం వచ్చారు అంటే వాళ్ళకి ఖాళీగా ఉండడం ఇష్టం లేక, ఎందుకు ఖాళీగా ఉండాలి, ఏదో ఒక పని చేసుకోవాలి కదా, పని చేసుకోవడం వలన వచ్చిన నష్టం ఏంటి అనే ఫీలింగ్స్తో వస్తూ ఉంటారండి. అంటే దాన్ని బట్టి నాకైతే ఒకటి చెప్పాలనిపిస్తుంది, ఎవరు కూడా ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు. ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు. నెక్స్ట్ అసలే పల్లెటూరులో ఎలా ఉంటారు, అమ్మలక్కల మధ్య
ఇక్కడివి అక్కడవి ఇక్కడ చెప్పుకోవడం, వాటికి గొడవలు, ఆ గొడవల్ని ఎంజాయ్ చేయడం ఇదంతా ఉంటుంది కదా. సో వాటన్నిటికీ దూరంగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళంటే వాళ్ళకి వచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు, మనకి వచ్చిన పని మనము చేసుకోవాలి. ఏదో ఒకటి అన్నీ కూడా ఇన్కమ్ వచ్చినవే ఉండవు, అన్నీ కూడా భారీగా ఇన్కమ్స్ వచ్చేవి కూడా ఉండవండి. ఎంతో కొంత ఏ ఇన్కమ్ రాకపోయినా మనకి సాటిస్ఫాక్షన్ కోసమైనా మనము కొంచెం చేస్తుంటాం, లేదంటే నలుగురికి మంచి జరగాలని కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఏదో ఒక పని అది మంచి సమాజానికి మంచిదై ఉండాలి. నెక్స్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తున్నాం కదండి. ఎక్కువ మంది జెంట్స్ యాప్స్ అదే బెట్టింగ్స్ అని ఇలా చాలామంది నైట్కి నైటే ఎక్కువ అమౌంట్స్ వచ్చేస్తాయి ఆ గేమ్స్ ఆడడం వలన, చాలా కోటీశ్వరులు అయిపోవచ్చు అని చెప్పి చాలామంది అందులో బాధితులు అయిపోతున్నారు. దానివలన ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి, ఎంతమంది రోడ్డును పడుతున్నారు, ఎంతమంది వాళ్ళ లైఫ్ని ముగించుకుంటున్నారు అనేది మనము రొటీన్గా చూస్తూ ఉన్నాము. అసలు నాకు తెలిసి మా చుట్టుపక్కల ఏరియాలో ఒక 10 or 15 ఫ్యామిలీస్ ఉంటాయి అలా సఫర్ అయ్యి చెప్పుకోవడాలు నాకు వినిపించడం. ఇదంతా కూడా నేను చూస్తున్నానంటే ఖచ్చితంగా అది ఇంకా ఫ్యూచర్ ఇంకా ఎక్కువగానే ఉంటుందండి. దానివల్ల మనం కూడా చాలామందికి మనకి తెలిసింది తెలియజేస్తూ ఉండాలి. అంటే అసలు దానివలన ఇప్పుడు కష్టపడితేనే ఒక రూపాయి వస్తుంది, ఒక్కోసారి ఆ రూపాయి కూడా రాకుండా కూడా పోతూ ఉంటుంది. కానీ అలాంటిది ఇమీడియట్లీ 1000 పెడితే లక్షలు కోట్లు వచ్చేయడం అది ఎక్కడైనా ఉంటుందండి. దాని నుంచి మనం మోసము అని మనం తెలుసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉండేదేమో. ఇంతమంది కుటుంబాలు అసలు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాళ్ళ భర్తల్ని కోల్పోయి అసలు చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇంకా చాలామంది ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ దాని నుంచి నిర్మూలించాలి, దాన్ని బ్రేక్ చేయాలి అంటూ ఉంటారండి. అవతల వాళ్ళు బ్రేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నా కూడా దాన్ని మనము తెలుసుకొని వాటి వైపు వెళ్లకుండా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు కదా. సో అందరూ కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని బాధ్యత ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నప్పుడు అటువంటి వాటి వైపు వెళ్లకుండా ఉండొచ్చు అనే నా ఒపీనియన్. సో ఒక భారతీయ పౌరుడిగా అందరిమీ కూడా నాకు తెలిసిన అంటే నేను చెప్పినట్టే ఇంకా మీరు కూడా అలా ఎవరైనా జెంట్స్ ఆడుతుంటే పక్కన స్నేహితులు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో చెప్పి అలా సేఫ్ అవ్వచ్చు అన్నట్టు మాట్లాడితే బాగుంటుందని నాకు ఎందుకో ఈ మధ్య అంతా కూడా అవి ఎక్కువగా చుట్టుపక్కల ఏరియాలో వినడం వలన ఈరోజు మీతో షేర్ చేసుకున్నానండి. సో ఇది జీడి తోట, జీడి చెట్టు అనమాట. వాటి పూత చూసారా ఎంత అందంగా అనిపించింది కదా. సో ట్రాక్టర్స్కి అయితే లోడింగ్ ఒక్కో రోజు 2 డేస్ పెట్టే వాళ్ళని, ఒక్కో రోజు ఒక్కొక్కటి, ఒక ట్రక్ పెట్టి 2 ట్రక్కులు పెట్టి ఒక ఇంజిన్ పెడితే ఒకటి ఫుల్ చేసేసరికి ఇంకోటి ఫుల్ చేసేసరికి ఒకటి అలా అనమాట. సో ఏవో ఒకటి అలా టైం సేవ్ అవ్వాలి, మనకి టైం అడ్జస్ట్ అవ్వాలి, పని స్పీడ్గా అవ్వాలి, ఇలా ఉంటుంది కదా. వాళ్ళ పని వాళ్ళు ఎంత ఎండైనా సరే హుషారుగా వాళ్ళు చకచక అసలు స్టూడెంట్స్ కూడా ఉన్నారండి ఇందులోన. చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. చెప్పాను కదా, కొంతమంది కొన్ని పంటలు ఇలా కూడా వేస్తూ ఉంటారండి. అది ఇప్పుడు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉండేటప్పుడు అది సమ్మర్ అయినా కూడా వేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది ఈ సమ్మర్లో అపరాలు వేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా ప్లానింగ్ అనమాట. లేదంటే ఇంకా జూన్ నెల వరకు కొంతమంది బ్రేక్ చేసేస్తారు. సో ఇప్పుడైతే ఈ కొంగలన్నీ కూడా నాకు తెలిసి పురుగులు తింటాయేమో, పురుగులని ఇంకా ఆ జొన్న అవి ఉంటాయి కదా, కొంత విత్తనాలు అయితే కింద పడిపోతూ ఉంటాయి, వాటిని తినడం కోసం అలా బాగా వస్తూ ఉంటాయండి. చాలా ఎక్కువ పక్షులు ప్రతిరోజు కూడా సాయంత్రం ఎక్కువ వస్తుండేవి. నేను ప్రతిరోజు 5 to 6 కూడా ఉంటే ఆ 5 నుంచి 5:30 వరకు లైట్గా ఎండ ఉన్నా కూడా 5:30 to 6 వరకు మాత్రం మంచి వాతావరణం ఉండేది, చల్లగాలి, సూర్యుడు కాస్త వెళ్ళిపోయినట్టు కొంచెం మంచి సాయంత్రం. సో వీళ్ళందరూ కూడా రోజు ఇంకంతే రావడం వెళ్ళడం, వర్క్ చేయడం వెళ్ళడం ఇలా అనమాట. చూసారా, కొంత పంట ఉన్నట్టు కొంత పంట కంప్లీట్ అయినట్టు అలా చుట్టుపక్కల అంత పంట అంతా కూడా కంప్లీట్ చేసేసారు. కొన్ని ఉన్నాయన్నమాట. సో లాస్ట్ డే అనమాట ఇది. వాళ్ళు వర్కర్స్ వెళ్ళిపోతున్నారు.
ఇంకా ట్రాక్టర్లు వెళ్ళిపోతున్నాయి, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. సూర్యుడితో పాటు ఆవులు కూడానండి. చూడండి, ఆవులైతే చకచక 6 o'clock బాగా ఇంటి దారి పెట్టేస్తాయి. పంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఇలా వస్తాయి అన్నమాట, వచ్చి తింటాయి. ఇంకా ఊర్లో చాలా ఎక్కువ ఆవులు ఉంటాయి అన్నమాట. ఈ పొట్టు చాలా పౌష్టికాహారం అంటండి. చక్కగా అవి పుష్టిగా తింటాయి. సో ఇక్కడ మళ్ళీ అక్కడ తింటాయి కదా, ఇంకా ఇక్కడ వచ్చిన పొట్టు కూడా అది సమ్మర్ అంతా కూడా దాచి పెడుతూ ఉంటారనమాట. ఊర్లో అందరూ కూడా తీసుకెళ్తారు. మా చిన్నప్పుడైతే ఇలా మిషనరీస్ ఉండేవి కాదండి. మొత్తం చేత్తోనే ఈ పొట్టంతా ఒలిచి చేత్తోనే కొడవలతోనే కొట్టేవారు. అప్పుడు అందుకే కొంచెం తక్కువగా వేసేవారు. ఇప్పుడైతే అన్ని మిషన్స్ వచ్చాయి కాబట్టి కాస్త ఎక్కువగానే వేస్తున్నారనమాట. మా ఏరియా అంతా కూడా చాలా ఎక్కువగా మొక్కజొన్న, వరి వేస్తుంటారు. మాది అంతా కూడా రాళ్ళు భూమి. ఈరోజు వాటర్ పెట్టామనుకోండి, రేపటికి అసలు 1 month అయిపోయిందేమో వాటర్ పెట్టన్నట్టు ఉంటుంది అనమాట. ఫుల్ డ్రై అయిపోతుంటుంది. అయినా కూడా మొక్కజొన్న వేస్తూ ఉంటారండి. ఎక్కువగా వాటర్ పెట్టాల్సిన అవసరం ఉన్నా వరి అంత అవసరం ఉండదన్నమాట. ఇలా సో వర్కర్స్ అయితే చాలా ఎక్కువ మంది పడతారు మిషన్ వేసేటప్పుడు. ఇది ఒక 3 days అలా 4 daysకి ఫుల్గా గింజ అనేది ఎండిపోతుంది. మొత్తం టార్బన్స్ పైన ఇలా అదే పరిచేస్తారనమాట ఎక్కువగా. ఇప్పుడు అంతా ఈ మొక్కజొన్న ఎందుకు ఎక్కువ అంటే, మా సైడ్ పౌల్ట్రీస్ ఎక్కువ ఉండడం వలన ఈ అంతా కూడా ఎక్కువగా ఈ మేజేసి దానికి చేప పిండి అనేది కూడా బాగా అందులో మిక్స్ చేసి అది కోళ్ళకి బాగా పౌష్టికాహారం అంట. నేను అమ్మ వాళ్ళ పౌల్ట్రీకి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు కూడా అందులో కూడా ఈ మేత అంతా కూడా చూపించి చెప్పానండి. సో చెప్పాను కదా, ఆ పొట్టు అంతా కూడా గుట్టలు వేసి అది ఆవులకి బాగా దాచి పెడతారు. సంవత్సరం అంటే ఒక 3 months వరకు. సమ్మర్ అంతా కూడా పెద్దగా పచ్చగడ్డలు ఉండవు కదా, ఆవులకి వేస్తారనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకంతా కూడా ప్లెయిన్గా చేస్తే బాగా ఆరుతాయని. వీళ్ళైతే ఎండలో కూడా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆడుతున్నారు. వాళ్ళకి ఎండని గుర్తు కూడా ఉండదండి. అందరూ కలిసి పని చేసుకున్నప్పుడు వాళ్ళకి కష్టం అనేది తెలియదు అనమాట. సో ఈరోజైతే మా ఊర్లో మా పంట గురించి, నెక్స్ట్ నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేసుకున్నాను కదండి. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.